మీరు అంటే ఇప్పటిదాకా కూడా ఎక్కడ క్లియర్గా కూడా అంటే లోక్ సత్తా తప్ప మిగతా ఎప్పుడు కూడా నేను ఈ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను, ఈ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పలా. మొన్న ఈవెన్ తెలంగాణ ఎలక్షన్స్ లో కూడా మీరు కేటీఆర్తో ఇంటర్వ్యూ చేశారు, అన్ని కూడా చాలా న్యూట్రల్ గా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆంధ్రాలో మీరు ఎందుకు స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది? ఎందుకంటే అది ఎన్నాళ్ళు ఉన్న జేపీ రెప్యుటేషన్ కి ఎక్కడో దెబ్బ తగ్గుతుందేమో అనిపిస్తుంది కదా. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎప్పుడైతే చెప్పారో, మీరు కూడా తీసుకున్నప్పుడే చెప్పారు నన్ను ఈ రోజు నుంచి క్యాష్ ట్యాగ్ వేస్తారని. సో మీతో చాలా రోజులు ఇంటర్వ్యూ చేసి మీతో చాలా రోజులు ట్రావెల్ అయిన స్వప్న గారు కూడా జేపీ చౌదరి, జేపీ చౌదరి అని వాడారు. అంటే అసలు ఇప్పుడు దాకా మీ పేర్లో ఎప్పుడు చౌదరి లేనిది వాళ్ళు తీసుకొచ్చి చౌదరి అని పెడతాం అంటే అసలు మన సొసైటీ ఎటు వెళ్తుందో మనకు తెలుపుతా ఉంది. కానీ ఈ ఏజ్ లో మీరు ఎందుకు అనవసరమైన ఈ అబ్యూస్ తీసుకోవటం, అలా ఎలా అవ్వాల్సి వచ్చిందంటారు? ఆరుద్ర గారి కొన్న పదాల్లో ఒక చక్కటి గేయం చెప్పాడు ఆయన. నిజము తెలిసిన వాడు నిజము చెప్పని నాడు ప్రజకు జరుగును కీడు అని చెప్పాడు. దీనిలో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటేమో బ్రాడర్ అనాలిసిస్ ఆఫ్ ఇండియా, రెండు స్పెసిఫిక్ కాంటెక్స్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మొదటిది ఏమిటంటే ఇందాక చెప్పాను, మౌలికమైన మార్పులకి ఈ దేశంలో రాజకీయ వ్యవస్థ సిద్ధంగా లేదు. ఏమిటి మనకున్న మార్పులు? పొలిటికల్ పార్టీస్ లో ఇంటర్నల్ డెమోక్రసీ అండ్ ట్రాన్స్పరెన్సీ, ఎలక్ట్రల్ సిస్టమ్ కండ్యూసివ్ టు ఆనెస్ట్ పాలిటిక్స్, రూల్ ఆఫ్ లా, జెన్యున్ డీసెంట్రలైజేషన్ విత్ అకౌంటబిలిటీ. ఈ నాలుగు కూడా మన డెమోక్రసీ బాగుపడాలని చెప్పంటే మౌలికమైన అవసరాలు. ఈ నాలుగిటికి వాళ్ళ కాన్స్టిట్యున్సీ లేదు. ఒక్క పార్టీ కానీ ఒక్క మీడియాలో కానీ నాలుగు నుంచి వాళ్ళు మారుతున్నారు చూడండి. కాబట్టి ఇవాళ టైం లేదు. బహుశా ఇంకో 10 ఏళ్లకో 5 ఏళ్లకో 20 ఏళ్లకో లెట్స్ సీ హౌ ఇట్ విల్ హ్యాపెన్. బిట్ బై బిట్ జరుగుతుంది. దెన్ వాట్ ఈస్ ద హోప్ ఫర్ ద కంట్రీ? మన డెమోక్రసీకి, మన దేశానికి దిస్ ఓన్లీ వన్ సిగ్నిఫికెంట్ హోప్: ఎకనామిక్ గ్రోత్. వివిధ కారణాల వల్ల గ్రోత్కి ఆపర్చునిటీ వచ్చింది ఇండియాలో. అది కూడా మనం జార విడుచుకున్నట్టయితే దెర్ ఈస్ నో హోప్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ ఆర్ టూ ఇన్ ఇండియా. కాబట్టి మై థింకింగ్ నౌ అబౌట్ రిఫార్మ్ అండ్ ఇండియాస్ ఫ్యూచర్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ అవర్ డెమోక్రసీ ఈస్ ఆల్ సెంటర్డ్ అరౌండ్ యాక్సిలరేటింగ్ గ్రోత్ ఇన్ ఎ వెరీ హోలిస్టిక్ మేనర్, ఇన్ ఎ బ్యాలెన్స్డ్ మేనర్. అందుకనే గ్రోత్ తో పాటు నేను స్మాల్ టౌన్స్, గ్రోత్ తో పాటు క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్, సో దట్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ ఆల్ పీపుల్ ఇంక్రీజెస్, పీపుల్ గెట్ అన్ ఆపర్చునిటీ, quality healthcare, so that you can enhance productivity and reduce poverty. So growth and all the instruments around growth. ఆ నేపథ్యంలో నేను కేటీఆర్తో కానీ కొడుతూ మాట్లాడినా కూడా అన్ని పార్టీల్లో సమస్యలు ఉన్నాయి, బలాలు ఉన్నాయి. కానీ ఉన్న కాంటెక్స్ట్ లో డెఫినెట్ గా అక్కడ అధికారంలో ఉన్న పార్టీ, అప్పటిదాకా అధికారంలో ఉన్న పార్టీ మిగతా తప్పులు పొరపాటు అని జరిగినా కూడా ఒక ఈ గ్రోత్ ని, ఈ వెల్ఫేర్ ని బ్యాలెన్స్ చేసి ఎకనామిక్ గ్రోత్ కోసం పాటుపడ్డ వాస్తవం. గతంలో చంద్రబాబు నాయుడు గారు చేశారు, ఆ తర్వాత రాజశేఖర గారు చేశారు, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసినాయి, దాన్ని కొనసాగించారు. అవతల వాళ్ళు దాన్ని కొనసాగించడం మానేసి పూర్తిగా ప్రాఫిలిగేట్ పాలసీస్, అసలు రేపన్నది లేనట్టుగా, రిసోర్సెస్ అన్లిమిటెడ్ గా ఉన్నాయన్నట్టుగా, ఎకనామిక్ గ్రోత్ గురించి ఆలోచన లేకుండా అంత వెల్ఫేరే బోర్డంతా పంచిపెట్టేస్తాం, మేము ఇచ్చేస్తాం అని చెప్పని భావన కలగజేస్తారు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ ఇన్ అ డెమోక్రసీ అండ్ పర్టికులర్లీ ఇన్ ఇండియా టుడే. ఆ కాంటెస్ట్ లో నేను ఇంటర్వ్యూకి ఒప్పుకున్నాను. నాకు తెలుసు ఇంటర్వ్యూకి రకరకాల అర్థాలు వస్తాయని చెప్పాను. ఇక ఆంధ్రప్రదేశ్ కాంటెస్ట్ లో అది దిట్ ఇస్ స్టిల్ ఎ సెంట్రల్ ఇష్యూ. ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువగా అసలు వెల్ఫేర్ తప్ప ఇంకొక వెల్ఫేర్ అంటే ఏమిటి? ఇండివిజువల్ షార్ట్ టర్మ్ బెనిఫిట్. గ్రోత్ ఓరియంటెడ్ అంటే ఏమిటి? కలెక్టివ్ లాంగ్ టర్మ్ పబ్లిక్ గుడ్. మనకి ఇండివిజువల్ షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ మనకి అదే పరిపాలన అయినట్టయితే దెన్ కలెక్టివ్ లాంగ్ టర్మ్ గుడ్ ఈస్ గాన్. ద కంట్రీ హ్యాస్ నో ఫ్యూచర్, దేర్ ఇస్ నో ఎకనామిక్ గ్రోత్. అది ఎక్స్ట్రీమ్ ఫామ్కి వెళ్ళింది ఆంధ్రప్రదేశ్లో. దాన్నే ఒక పాలసీగా చిత్రించి అసలు సంక్షేమమే పాలన, పరిపాలన అంటే సంక్షేమమే, ఇంకేమీ లేదు, ఇంకేం అక్కర్లేదు. అంతకంటే అసలు గ్రోత్ ని గురించి ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు వర్గశత్రువులుగా చిత్రించు. అది చాలా ప్రమాదం అన్నట్టుగా భావం. అదేదో డబ్బున్న వాళ్ళ కోసం, గ్రోత్ కావాల్సిన డబ్బున్న వాళ్ళ కోసం కాదు. డబ్బున్న వాళ్ళు ఎట్లాగైనా బతికేస్తారు, వాడికి ఏం అక్కర్లా, వాడికి ఉన్నది చాలు. డబ్బు లేని వాళ్ళకి గ్రోత్ కావాలి, సంపద పెరగాలి. డబ్బు లేని వాళ్ళకి అవకాశాలు పెరగాలి. దాన్ని దాసిపుచ్చి ప్రజల్లో ఉండే అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఒక విచిత్రమైనటువంటి డిస్కోర్స్ వస్తుంది. దాంతోపాటు రూల్ ఆఫ్ లా, దేశమంతా రూల్ ఆఫ్ లా అధ్వానంగా బడితున్న వాడిదే పరిగా ఉంది. కానీ కొన్ని రాష్ట్రాల్లో కొన్ని సందర్భాల్లో చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతాం, దానికి అసలు అడ్డు ఆపు లేకుండా. ఈ నేపథ్యంలో దెర్ ఇస్ నో అదర్ చాయిస్. ఆ చాయిస్ లేనప్పుడు మనం నాంచామనుకోండి, దాన్ని ఇన్ వాట్ వే ఆర్ ప్రమోటింగ్ పబ్లిక్ గుడ్? తిట్టేవాళ్ళు ఎలాగని తిడతారు. మహాత్మా గాంధీని చంపిన దేశం ఇది, జీసస్ క్రైస్ట్ అండ్ మహానుభావుని సిలువ వేసిన ప్రపంచం ఇది. కాబట్టి మానవ సమాజంలో తాత్కాలికంగా
సంకుచిత ధోరణులతోనో లేకపోతే అపార్థాలతోనో ద్వేషంతోనో అసూయతోనో రకరకాల గందరగోళాలు ఉంటాయి. దాని గురించి మనం పెద్దగా ఆలోచించకూడదు. మళ్ళీ అరుదురు గారు ఇంకో మాట చెప్పాడు, మనకు అనర్గళము వక్త, నిజము చెప్పును ప్రయోక్త, చంపబడును ప్రవక్త అన్నాడు. మనం ప్రవక్తలం కాకపోయినా కనీసం నిజం చెప్పే ప్రయోక్తలం అవుదాం, చంపబడకుండా ప్రయత్నం చేసుకుందాం. అంతగా చూస్తే మనం ఏం చేస్తాం, మానవ సమాజంలో చాలా జరుగుతుంటాయి. అంచేత మనం చూడవలసింది ఏంటంటే ప్రతి విమర్శని కూడా దాని వెనకాల నిజాయితీ ఉందా, వాస్తవాలు ఉన్నాయా, తర్వాత తర్కం ఉందా అని ఆలోచించాలి. మనం ఎంత కన్విక్షన్ ఉన్నా కూడా మేబీ దెర్ ఇస్ సంథింగ్ దట్ ఐఎమ్ మిస్సింగ్ అన్నది మనలో ఆ హ్యూమిలిటీ కావాలి. ఒకసారి అది పరిశీలించిన తర్వాత విమర్శ ఇద్దరు మాలిషియస్ గా కానీ సంకుచితంగా కానీ లేకపోతే గుడ్డెద్దు చెవిలో పడ్డట్టు మనకి పోలరైజేషన్లో వచ్చినట్టయితే దాన్ని ఇగ్నోర్ చేయడం కూడా నేర్చుకోవాలి. గౌతమ బుద్ధుడిని ఎవరో ఒక ఆయన అడిగారట, స్వామి మిమ్మల్ని ఫలానాడు తిడుతున్నాడు అని చెప్పని. ఆయన నవ్వేశారట. ఎందుకు నవ్వుతున్నారని చెప్పంటే, ఏమయ్యా నువ్వు నాకు బహుమానం ఇచ్చావనుకో, నేను తీసుకోలేదనుకో ఎవరికి చెందుతుంది అన్నట్ట. అది నాకే చెందుతుంది స్వామి అన్నట్ట. ఈ తిట్టు కూడా నేను స్వీకరించట్లేదా అన్నట్ట. కాబట్టి మనకు కర్మజాలక మనందరికీ భారతదేశంలో ఎక్కడో చోట పుట్టాలి కదా. పుట్టిన ప్రతిడికి ఒక కులం అంట కట్టేస్తాం. ఎవరన్నా కులంలో కావాలని పుట్టాడా? కులం తప్ప మనిషి ఇంకో ఉనికి లేదా? ఆ రకంగా మాట్లాడుతున్నామంటే మనలో ఎంతటి మూర్ఖత్వం అజ్ఞానం రాజ్యం వెళ్తున్నాయో, ఎంత ఉన్మాదంలో మనంతా బతుకుతున్నాము. లేకపోతే తెలిసి కూడా కావాలని చెప్పిన రాజకీయ కారణాల వల్ల ఏ రకంగా పోలరైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. దానికి నిదర్శనం తప్ప దాని గురించి మనం బెంబేలు ఎత్తామనుకోండి, వి బికమ్ వీక్. కాబట్టి వన్ మ్యాన్ విత్ కన్విక్షన్ ఇస్ ఎ మెజారిటీ అనేది నమ్మేవాడు. ఎన్నో రంగాల్లో భారతదేశంలో చాలా మంది ఏదో గుడ్డెత్తి చేలో పట్టట్టు కొన్ని విధానాలకి అంగీకరిస్తే నేను నిర్మోహటంగా నిలబడ్డాను. ఫార్మ్ లాస్ అవి కరెక్ట్ అని అప్పటికిప్పటికి వాదిస్తున్నవాడిని. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అది అవసరము ఏంటి, పబ్లిక్ సెక్టర్ ఏమిటి అర్థం పర్థం లేకుండా ప్రభుత్వం చేయాల్సిన పని లేకుండా నిర్మోహటంగా అప్పటికిప్పుడే మాట్లాడుతున్నవాడిని ఎన్నో రంగాలు. కాబట్టి మనం మృదువుగా మాట్లాడటం అంటే స్థిర సంకల్పం లేదని కాదు. జేపీ గారు మెత్తగా మాట్లాడతాడు అని చెప్పంటే జేపీ గారికి దృఢమైన సంకల్పం లేదనుకుంటే చాలా పొరపాటు. నీళ్లు చూసిన తర్వాత ఆ సంకల్పం వెనకాల ఆలోచన లేదనుకుంటే పొరపాటు. నేను ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ భావం ప్రకటించినా కూడా ఫ్యాక్ట్, లాజిక్, రీజన్స్ అవి చెప్పి చేస్తున్నా. కాదని మీరు చెప్పండి, అలా కాదు, ఇగో ఈ పొరపాటు ఉంది, మీ ఫ్యాక్ట్స్ కరెక్ట్ కాదు, లేకపోతే మీ లాజిక్ కరెక్ట్ కాదు, అనుభవం కరెక్ట్ కాదు, వీల్ కరెక్ట్ ఇట్. ఆఫ్టర్ ఆల్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. అంతేగాని ఊరికే ఏ మాట అన్నా కూడా నీ కులం అని చెప్పని తిడితే దానికి చర్చే ఉంది అసలుగా. దానికి మనం పెద్ద బెంబేలు వచ్చిపోతే మనం మూర్ఖులం అయిపోతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. డెఫినెట్గా, ఎందుకంటే ఈ రోజు మీరు చెప్పిన మాట ఉంది చూసారు సార్, ఇప్పుడు అంటే డెఫినెట్గా మీరు ఎన్డీఏకి సపోర్ట్ చేయడం కానీ లేకపోతే రీబిల్డ్ ఆంధ్రాలో మీరు కూడా మీ వంతుగా ఒకదానికి అలైన్ అవటం కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట. అది మాలాంటి వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే మా నెక్స్ట్ జనరేషన్స్ అందరూ కూడా మేమందరం బయటకు వచ్చినా సరే వీ స్టిల్ లుక్ ఎట్ అస్ ఆంధ్ర. సో విజయవాడ మాకు ఆ ప్రాంతం దాని మీద ప్రేమ ఉంటుంది. అది ఎక్కడ పాడైపోతుందో, మనం ఎక్కడ మన ప్రాస్పరిటీ దెబ్బతింటుందో అనే బాధ మా అందరిలో ఉంది. సో డెఫినెట్గా రీబిల్డ్లో మీ వంతు పాత్ర మీరు పోషిస్తే మా వంతు పాత్ర మేము పోషిస్తాం. అలాగే ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. కానీ అది జేపీ గారు లాంటి నో టెంప్ట్ వస్తే మాత్రం చాలా ఎక్కువ మందికి అర్థమవుతుంది, ఎస్పెషల్లీ యూత్ కనెక్ట్ అవుతారు. అందుకే మేము డిఫరెంట్ యాంగిల్స్లో క్వశ్చన్ అడగాల్సి వచ్చింది సార్. ఇట్స్ ఆల్వేస్ నిజంగా ఇన్స్పిరేషన్ టు ఇంటరాక్ట్ విత్ యూ అండ్ ఐ విల్ హ్యాండ్ ఓవర్ టు కార్తిక్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.